తమిళనాడులోనూ ఏపీ ఫార్ములా అమలు చేయాలనుకుంటున్నారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విధానం బెస్ట్ అంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్కి సూచించారు. అప్పుడే ఖచ్చితంగా డీఎంకేను గద్దె దింపాలనుకుంటున్నారు. దీని ప్రకారం ఏఐడీఎంకేతో టీవీకే పొత్తు పెట్టుకోవాలని సూచించారు. ఇక ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రిగా, హీరో విజయ్ ఉప ముఖ్యమంత్రిగా అంటూ తేల్చి చెప్పేశారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజయ్ రాజీ పడాల్సి ఉందని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ తమిళనాడులో కొత్తగా ఏర్పాటైన టీవీకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. I have to become the most popular Bihari in Tamil Nadu. So I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. I will make TVK under your leaders win. So that is why I am here. I have to become the most popular Bihari in Tamil Nadu. So I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. దీనిపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ వైశాలి. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వ్యూహాలు అమలు చేస్తూ వస్తున్నాయి. దీంట్లో భాగంగా కొత్తగా అవతరించినటువంటి తలపతి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో టీవీకే తమిళ వెట్రి కళగం ఆ పార్టీకి సంబంధించి ముందస్తుగానే కొంత అడ్వాన్స్ గా స్థానికంగా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి తలపతి విజయ్ కుమార్ టీవీకే పార్టీ ఆధ్వర్యంలో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అధికారాన్ని కైవసం చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే దానికి సంబంధించి వ్యూహాలు అమలు చేస్తున్నాడు. పెద్ద ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇటీవల 2-3 రోజుల క్రితం కూడా మహాబలిపురంలో టీవీకే పార్టీ ఆధ్వర్యంలో ఒక వార్షికోత్సవ సభ జరిగింది. ఆ సభకు పెద్ద ఎత్తున అందరూ కూడా అభిమానులు, కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. దీనికి దేశవ్యాప్తంగా పేరున్నటువంటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరయ్యారు. ప్రశాంత్ కిషోర్ హాజరు కావడంతో టీవీకే పార్టీకి తను సలహాదారుగా, వ్యూహకర్తగా ఉంటూ నెక్స్ట్ ఎన్నికల్లో ఇక టీవీకే పార్టీది అధికారం అనేలా ఒకంత విజయ్ అదే విధంగా ప్రశాంత్ కిషోర్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మొత్తంగా కూడా టీవీకే పార్టీ నెక్స్ట్ అధికారంలో రాబోతుంది. అక్కడ రాజకీయంగా కొంత తమిళనాడులో వ్యాక్యూమ్ ఉంది. అంటే జయలలిత మరణం తర్వాత కొంత అన్నా డిఎంకే పూర్తిగా బలహీనపడింది. దీంతో డిఎంకేది ఏకపక్షంగా అయిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంత ప్రయత్నించినా తమిళనాడులో రాజకీయంగా బలపడలేకపోతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత రాజకీయంగా కొంత వ్యాక్యూమ్ ఉంది. ఆ రాజకీయంగా ఖాళీ ఉండడంతో టీవీకేకు కొంత అవకాశం ఉంటుంది అని రాజకీయ పరిశీలకులు భావించారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కూడా టీవీకే పార్టీకి వ్యూహకర్తగా ఉంటూ పైగా వ్యూహాలు అమలు చేస్తారని అనుకున్నారు. ఈ సందర్భంలో ఉన్నట్టుండి ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొంత రాజకీయంగా తమిళనాడు రాజకీయాల్లో కొంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎందుకంటే టీవీకే పార్టీ ఇప్పటికున్న పరిస్థితుల్లో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో వచ్చే అవకాశం తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా అవతరించిన పార్టీ కాబట్టి, కొత్తగా ఆవిర్భవించిన పార్టీ కాబట్టి కొంత ఇంకా పూర్తి స్థాయిలో జనాల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీకే పార్టీకి కేవలం ఒక 20% మాత్రం ఓటు బ్యాంకు మాత్రమే కలిగి ఉండే అవకాశం ఉంది. సో ఈ 20% ఓటు బ్యాంక్ తో అధికారంలోకి రాలేదు కాబట్టి ఇంకొక పార్టీ మద్దతు కావాలి. ఆ పార్టీ ఇదివరకే పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్డ్ గా అంటే బలంగా ఉన్నటువంటి పార్టీ కావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బలంగా ఉన్నటువంటి ఏఐడిఎంకే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఏఐడిఎంకేతో మనం కలిసి వెళ్తే బాగుంటుంది. ఈ 2 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి వెళ్ళి ఎన్నికల్లో నిలబడితే ఖచ్చితంగా విజయ్. ఇంకొక ఫార్ములా అతను ప్రశాంత్ కిషోర్ విజయ్కి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఏ విధంగా కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు అంటే పవన్ కేవలం అక్కడ జనసేన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ వైసీపీని ఓడించాలి అని ఏకైక లక్ష్యంతో పనిచేశాడు. అనుకున్నట్టుగానే ఆ వైసీపీ ఓటమికి సంబంధించి కొంత కాంప్రమైజ్ అయ్యాడు. ఆ కాంప్రమైజ్ ఏంటంటే తను సీఎం పదవి కాకుండా డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటాను, సో సీఎం టీడీపీకి ఇచ్చి చంద్రబాబు నాయుడుకి ఇచ్చి ఎలాగైనా జగన్ ను వైసీపీని ఓడించాలని ఒక లక్ష్యంతో పనిచేశారు కాబట్టి సక్సెస్ అయ్యాడు. సో ఇప్పుడు ఇదే ఫార్ములాను ఇక్కడ తమిళనాడులో అప్లై చేస్తే బాగుంటుంది. తమిళనాడులో కూడా
ఇదే ఫార్ములాతో ముందుకెళ్తే ఖచ్చితంగా కూటమి ఆధ్వర్యంలో ఏఐడిఎంకే అదేవిధంగా టీవీకే కలిసి అధికారాన్ని కైవసం చేసుకుంటాయి. సో ఈ అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకున్న క్రమంలో కొంత విజయ్ కొంత కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అంటే పదవుల కోసం సీఎం పదవిని కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది సీఎం విషయంలో. సో దీంతో పళనిస్వామికి సీఎం పదవి ఇచ్చేసి విజయ్ టీవీకే డిప్యూటీ సీఎం గా తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక రాజీ ఫార్ములాను టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ముందు ప్రశాంత్ కిషోర్ ఉంచినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో టీవీకే శ్రేణులు కావచ్చు, విజయ్ అభిమానులు కావచ్చు ఏ విధంగా రియాక్ట్ అవుతారని చూడాలి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మొత్తంగా విజయ్ తలపతి విజయ్ నెక్స్ట్ కాబోయే తమిళనాడు సీఎం అని చెప్పేసి అక్కడ అతని అభిమానులు కావచ్చు, పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇలాంటి కామెంట్స్ చేయడం, ఇలాంటి సూచనలు చేయడం మాత్రం కొంత టీవీకే శ్రేణులు కొంత డైజెస్ట్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ అభిమానైనా తమ హీరో సీఎం కావాలి, మంచి ఉన్నత పదవిలో ఉండాలని ఆశిస్తారు. కానీ ఇలాంటి సందర్భంలో ప్రశాంత్ కిషోర్ టీవీకే పార్టీకి సంబంధించి మొదటగానే డిప్యూటీ సీఎం గా తీసుకోమని ఒక రాజీ ఫార్ములా చేయడం మాత్రం కొంత టీవీకి పార్టీ క్యాడర్ లో కొంత అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ మొత్తం ప్రశాంత్ కిషోర్ వ్యూహం వెనుక కూడా బీజేపీ ఉందనే ఒక ప్రచారం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే ఏపీలో ఎలాగైతే టీడీపీ, బీజేపీ, జనసేన ఎలా ఉందో తమిళనాడు కూడా అదే ఫార్ములా ప్రకారం ఇటు టీవీకే, ఏఐడిఎంకే అదే విధంగా బీజేపీ ఈ మూడు కూటమి కలిసి కొంత డిఎంకే నిలువరించి అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీ ఒక్కటి సింగిల్ పార్టీగా తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం లేదు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు భిన్నము. సో కొంత అక్కడ బీజేపీకి అధికారంలోకి రావడం అంత ఆషామాషి కాదు. ఇదే సందర్భంలో కూటమి అయితే కొంత ఈజీగా అవుతుంది. తమిళనాడులో కొంత ఓటు బ్యాంకును పెంచుకునే క్రమంలో తమకు ఈ కూటమి కలిసి వస్తే అవకాశం ఉంది. సో ఈ మొత్తం వ్యవహారం వెనుక బీజేపీ ఉందా అనే కూడా ఒక ప్రచారం జరుగుతా ఉంది. అంటే బీజేపీ, ఏఐడిఎంకే, విజయ్ కుమార్ ఈ ముగ్గురు కలిసి తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు నెక్స్ట్ ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేస్తారా అనేది మాత్రం చూడాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న 2-3 రోజుల క్రితం జరిగిన వార్షికోత్సవ సభలో మాత్రం కొంత విజయ్ టీవీకే అధినేత విజయ్ మాత్రం ఢిల్లీకి సంబంధించి బీజేపీ పైన కొంత సీరియస్ అయ్యాడు. ఎందుకంటే మతతత్వ రాజకీయాలకు అంటే ప్రజలను విభజన చేసే రాజకీయాలకు మేము చాలా దూరంగా ఉంటామని స్పష్టం చేశాడు. ఇలాంటి నేపథ్యంలో బీజేపీతో విజయ్ కలిసే అవకాశం ఉంటుందా? అదే సందర్భంలో ఏఐడిఎంకి సంబంధించి పళనిస్వామికి సీఎం ఇవ్వాలంటే విజయ్ ఒప్పుకుంటాడా, విజయ్ పార్టీ శ్రేణులు ఒప్పుకుంటాయి అనేది మాత్రం కొంత వేచి చూడాలి. మొత్తానికైతే 2026 ఎన్నికల్లో మాత్రం డిఎంకేను నిలువరించడానికి ఏం చేయాలో అని చెప్పేసి ఒక రాజీ ఫార్ములాను మాత్రం టీవీకే అధ్యక్షుడు విజయ్ ముందు ఇటు ప్రశాంత్ కిషోర్ ఉంచాడు. దీనిపైన నెక్స్ట్ భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, టీవీకే పార్టీ ఎలాంటి అడుగులు వేస్తుంది అనేది మాత్రం కొంత వేచి చూడాలి. ఎందుకంటే తమిళనాడులో డిఫరెంట్ రాజకీయ కోణంలో ఇప్పటి వరకు సినీకి సంబంధించి సినీ గ్లామర్ తో వచ్చిన నాయకులంతా కూడా దాదాపు కొంతమంది సక్సెస్ అయినా కొంతమంది ఫెయిల్యూర్. సో ప్రశాంత్ కిషోర్ చెప్తుంది ఏంటంటే గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా చాలా కమల్ హాసన్ కావచ్చు, విజయకాంత్ కావచ్చు వీళ్ళకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నా కూడా దాన్ని ఓటు బ్యాంకును మర్చుకోలేకపోయారు. రాజకీయంగా అప్పటికే పూర్తి శతాబ్ద కాలంగా డిఎంకే, అన్నా డిఎంకే కొంత పార్టీగా పూర్తి స్థాయిలో ప్రజల్లో నిలిచిపోయింది. అలాంటి వాటిని కొట్టాలంటే కొంత వ్యూహంగా వెళ్లాల్సి వస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో కమల్ హాసన్, విజయకాంత్ లాగా విజయ్ టీవీకే పార్టీ అధినేత తలపతి విజయ్ కాకూడదు అనే ఒక ఫార్ములా రూపొందించినట్టు తెలుస్తోంది. అలా వెళ్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చాయి, కూటమిగా వెళ్ళినప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చాయో మనం చూసుకోవాలి. బేరీజ్ చేసుకొని ఒక అడుగు ముందుకు వేయాల్సి ఉంటుందని చెప్పేసి కొంత ప్రశాంత్ కిషోర్ విజయ్ కుమార్ కు గైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపైన మాత్రం అల్టిమేట్ గా టీవీకే పార్టీ అధ్యక్షుడు తలపతి విజయ్ కావచ్చు, పార్టీ క్యాడర్ సంబంధించి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ మాత్రం కొద్దిగా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.